బాలయ్య బాబు బాబీ డైరెక్షన్లో రాబోతున్నటువంటి మూవీ ఎన్బికే 109 ఇదైతే అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఒక క్యారెక్టర్లో నటిస్తున్నాడు అన్నదైతే నిజం. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ నటించటం లేదు అనే ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. కొద్ది రోజుల్లో దుల్కర్ సల్మాన్ కూడా సెట్స్లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇది నిజం. వ్యూస్ అంటూ పెంచుకోవడానికి న్యూస్ మార్చి రాస్తారు కొంతమంది, కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. ఎక్కడ దాకా ఎందుకు, అసలు ఈ మూవీ గురించే ఇంకా అధికారిక టీజర్ అయితే బయటికి రాలేదన్న విషయం తెలియదు కాదు. ఇటువంటి బేస్లెస్ న్యూస్ అయినా ఎన్నో వస్తుంటాయి, కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ మూవీలో నటిస్తున్నాడు. అతనిదే స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్ అని కూడా తెలుస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో మాత్రం అతను నటిస్తున్నాడు. స్క్రిప్ట్ పక్కాగా రాసుకున్న తర్వాతే హీరోని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలానే జరిగింది ఇది కూడా. పచ్చి అబద్ధమైన న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఈ త్వరలో దీనికి సంబంధించినటువంటి అధికారిక టీజర్ కూడా రాబోతుంది. అట్లీస్ట్ ఒక 15 days అయితే టీజర్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా ఏదైనా ఒక క్లిప్పింగ్ రూపంలో కనిపిస్తాడని కూడా ఒక ఆలోచన కూడా ఉంది. సో కాబట్టి న్యూస్ ఏది పడితే అది వస్తుంది కాబట్టి అది నమ్మాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు మూవీలో నటిస్తున్నాడు.